ఏలూరు నగరంలో ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వడేటి బుజ్జి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు. ఏలూరు నగర ప్రజల గుండెల్లో బడేటి చంటి ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉంటారని తెలియజేశారు. బడేటి బుజ్జి అన్న ఏ విధంగా అయితే నగర ప్రజల మనస్సులో నిలిచిపోయారో అదేవిధంగా తాను పనిచేసే ప్రజల మనిషిని అనిపించుకుంటానని తెలియజేశారు. నగరంలోని టీడీపీ కార్యకర్తలు తనకు ఏ విధంగా సపోర్ట్ చేశారో తనకు తెలుసునని, వారందరి గుండెల్లో నిలిచిపోయే విధంగా తాను పనిచేస్తారని, ఎమ్మెల్యే పదవి ప్రజల నుంచి వచ్చిందని, అటువంటి తాను ఏ కార్యకర్త పిలిచినా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారని అందరి మధ్య స్పష్టం చేశారు. చంద్రన్న చేతుల మీదుగా ఇది మనం ప్రతి సంవత్సరం ఇలా పంచుతూనే ఉన్నాం. ఏ కార్యక్రమం ఏ ఈతను ఏర్పడిన అలాగే చాలాసార్లు జరుగుతున్నాం. మనం జరుగుతున్నాం అందుకోవచ్చు. And I believe this is happening because of a అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా అన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారి మరి అభిమానులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బతికున్న రోజు కూడా అందరికీ ఏ విధంగా అయితే అందరి గుండెల్లో ఉన్నారో, చనిపోయినా కూడా అందరి గుండెల్లో ఉండేటట్టుగా అందరికీ కూడా పనిచేసి పెట్టడం జరిగింది. అలాగే అత్యంత ఆప్తులు, మరి ఫ్లాష్ టీమ్ కి అత్యంత ఆప్తులుగా ఉంటూ మరి ఏదైతే వాళ్ళు ఏం చేసినా సరే దానికి సహకరించుకుంటూ వెళ్ళారు. వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం కూడా అటువంటిది. అలాగే మరి దాని కొనసాగింపుగా మరి ఆయన ఆశయాన్ని మరి బరువైనప్పటికీ కూడా భుజాలు ఎత్తుకుని మరి 2019 నుంచి 24 వరకు కూడా మీ అందరి అభిమానాన్ని చూరగొని, అలాగే ఫ్లాష్ సంస్థ కూడా మరి నా విజయోత్సవంలో వాళ్ళ వంతు కూడా వాళ్ళు పాలు పంచుకొని మరి బుజ్జి గారి మీద ఉన్న అభిమానాన్ని చూరగొన్నాం. అలాగే వాళ్ళకి జరిగిన నష్టాన్ని కానీ, ఏదైతే వాళ్ళకి జరిగిన అవమానం కానీ మళ్ళీ తిరిగి బుజ్జి గారిని స్మరించుకుంటూ వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యతను నా మీద వాళ్ళందరూ కూడా పెట్టారు. రేపు మరి అది ఏదైతే మరి అందరికీ సేవ చేసి అందరికీ ఉపయోగపడేది ఏదైతే కూలగొట్టారో దాన్ని రేపు ఉదయం 10-11 మధ్యలో నేను వచ్చి సందర్శించి అక్కడ దాని నిమిత్తం నేను మాట్లాడటం జరుగుద్ది. మరి ఈ రోజున బుజ్జి గారికి మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఏదైతే ఆత్మీయతకి మారుపేరో